ఈయన ప్రార్థించే ప్రార్థన ఏం తెలుసా? తను రక్షింపబడాలి, తన కుటుంబం రక్షింపబడాలి, తన బంధువులు రక్షింపబడాలి, తన స్నేహితులు రక్షింపబడాలి, తన రక్త సంబంధులు రక్షింపబడాలి, అందరూ రక్షింపబడాలనే ప్రార్థిస్తున్నాడు. కానీ మనం ఆ ప్రార్థన మనలో కనిపించడం లేదు పిల్లరా. అందుకనే కొర్నేలి గారి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆ ప్రార్థన జవాబు వచ్చింది. ప్రార్థన వినాలంటే ఇప్పుడు చెప్పండి అమ్మ ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు నడిపించి ధర్మ కార్యక్రమాలు చేస్తే కానీ నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినుగాక వినడు. గుర్తుంచుకో ఎప్పటికీ. దేవుడు మనం చేసే ప్రార్థన వినాలి. దేవుడు మనకు జవాబు దయచేయాలంటే నిజంగా ప్రియులారా ఒకటే, ఇలా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాట నీకోసం కాదు, ఎదుటివాని కోసం ఆలోచించు, ఎదుటివారి బాగు కోసం ఆలోచించు, వారి కోసం ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ప్రియులారా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కానీ దేవునితో మాట్లాడడం, ఈ మాట్లాడినప్పుడు ఎంతమంది మాట్లాడింది దేవుడు విన్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భయం అనగానేందమ్మా? భయం అనగానేంది దేవుడు చూస్తున్నాడు. కానీ తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అనే భయం మనలో ఎప్పుడు గుండెల్లో ఉండాలి. మోసం చేయొద్దు, తప్పు చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చేయొద్దు, ఒకరికి కొట్టొద్దు, ఒకరిని తిట్టొద్దు, ఒకరి పట్ల చెడుగా ఆలోచించొద్దు అనేది ఎప్పుడు మనకి గుండెలో భయం ఉండాలి. ఆ భయం ఉంటే ఏం చేస్తుంది తెలుసా? వాక్యం నేను భక్తిలోకి నడిపిస్తాను. భక్తిలోకి నడిపిస్తే ఏం చేస్తుంది తెలుసా? నేను బలపరుస్తాను, ధైర్యాన్ని ఇస్తాను.